ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఈ బ్రేకింగ్ న్యూస్ మీ అందరికీ చెప్పేలోపు తప్పకుండా మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రాము, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అక్కడ వచ్చి మీరు అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియోని మీరు అందరూ కూడా లైక్ చేయాలి. బ్రేకింగ్ న్యూస్ ఏమిటి అంటే, ఇక పైనుంచి తిరుపతి, తిరుమల వారందరికీ కూడా తిరుమల కొండపైన దర్శనం టికెట్లు తీసుకొని వారు ఇక పైనుంచి మొదటి మంగళవారము అంటే ప్రతి నెలలో వచ్చేటటువంటి మొదటి మంగళవారం రోజు టోకెన్లు అనేవి టీటీడీ వారు మీకు జారీ చేయబోతున్నారు. ఈ టోకెన్లు మీ అందరికీ కూడా తిరుపతిలో మహతి ఆడిటోరియంలో, అలాగే తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ నందు ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఉదయం 5 గంటలకు టోకెన్లు ఇవ్వబోతున్నారు. ఈ టోకెన్లు తీసుకొని ఇక పైన ప్రతి మంగళవారము అంటే మొదటి మంగళవారం, నా ఉద్దేశంలో ప్రతి నెలలో వచ్చేటటువంటి మొదటి మంగళవారం రోజు మీరు ఈ కౌంటర్ల దగ్గరికి వెళ్ళి టోకెన్లు తీసుకొని ఎవరైనా కానీ అంటే తిరుపతి అర్బన్, తిరుమల అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలకు చెందిన స్థానికులు తమ ఆధార్ ఒరిజినల్ కార్డును చూపించి టోకెన్లను పొందవచ్చని టీటీడీ తెలియజేయడం అయినది. చూశారు కదా, ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇక తిరుపతిలో ఉన్నటువంటి వారు, తిరుమలలో ఉన్నటువంటి వారు, రేణిగుంట, చంద్రగిరి వీరందరూ దర్శనం టికెట్లు లేకపోయినా ఏమీ కంగారు పడద్దు. ప్రతి నెలలో వచ్చే మొదటి మంగళవారం రోజు మనము ఈ టోకెన్లు తీసుకొని వెళ్ళవచ్చు. ఇది చాలా చాలా సంతోషకరమైన విషయము. దీనికి సంబంధించిన ప్రెస్ రిలీజ్ కూడా నేను ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను, చూడండి. టీటీడీ ధర్మకర్తల మండలి నవంబర్ 18 జరిగిన తొలి సమావేశంలో ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిసెంబర్ 3న మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా డిసెంబర్ 1న ఆదివారం తిరుపతి మహతి ఆడిటోరియంలోను, తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ నందు ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేయబడుతున్నది. తిరుపతి అర్బన్, తిరుమల రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలకు చెందిన స్థానికులు తమ ఆధార్ కార్డు ఒరిజినల్ కార్డును చూపించి టోకెన్లు పొందవచ్చని టీటీడీ తెలియజేయబడింది. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడ్డది. చూశారు కదండి, ఇది చాలా ముఖ్యమైన విషయము. దయచేసి మీరు అందరూ తెలుసుకోవడమే కాదు, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అయితే తిరుపతిలో ఉన్నవారు, స్థానికులకు కూడా ఈ అవకాశం ఉన్నది. తప్పకుండా మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇది చాలా అద్భుతమైన అవకాశము. అయితే చాలామంది ఇప్పుడు నన్ను ఒక ప్రశ్న అడుగుతారు, అసలు ఈ టోకెన్ ఏంటి, సర్వదర్శనం టోకెనా, 300 రూపాయల టికెట్ అన్నది. సో దీనికి సంబంధించి మనకైతే ఇన్ఫర్మేషన్ రావాలి. మనకు రేపు ఆదివారం డిసెంబర్ 1 మనకు అర్థమైపోతుంది అది ఏ టోకెన్ అనేది. అప్పుడు నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. సో మీరందరూ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ మంగళవారం అంటే డిసెంబర్ 3వ తారీఖున దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మీ అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. మరి నేను ఈ వీడియోతో ఇప్పుడు సెలవు తీసుకోమంటారా? ధన్యవాదాలు.